నా పర్స్పెక్టివ్ పరంగా హ్మ్. నాకు తెలిసి ఏం నెగెటివ్స్ అయితే ఏం లేదు సార్. హ్మ్. సో మీరు జాయిన్ అయింది త్రూ లైక్ ఎవరైనా రిఫర్ చేస్తే వచ్చారా? లేదంటే డైరెక్ట్‌గా వీడియో చూసి అంటే జాయిన్ అయ్యారా? నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటాను కదా సార్. అయితే మీ వీడియోస్ చూశాను. అయితే ప్రీవియస్ అవి 2 ఇయర్స్ బ్యాక్‌వి ఉన్నాయి. అయితే ప్రెజెంట్ మీరు టీచ్ చేయట్లేదని లైట్ తీసుకున్నాను. తర్వాత వేరే ఇన్‌స్టిట్యూట్‌లో వేరే ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ ఆహ్, తీసుకున్నాను. వాళ్ళు వాళ్ళేందంటే జస్ట్ ఒక డైలీ ఒక 20 మినిట్స్ టు హాఫ్ ఎన్ అవర్ తీసుకుంటుండే. హ్మ్. ఆహ్, ఏదో మన ఇంట్రొడక్షన్ లాగా ఉంటుండే సార్ అది. అంతే వి ఆర్ న్యూ టు దిస్ ఎస్ఏపీ. హ్మ్. అసలు అంటే అకౌంటింగ్ నాలెడ్జ్ ఉన్నా సాఫ్ట్‌వేర్ పైన అంత టచ్ లేదు కాబట్టి అర్థం కాకపోతుండే. వితిన్ ఇగ ఎలా అనుకుంటుండే పోనీ లేకపోతే హైదరాబాద్ ఎళ్లి ఏదన్నా ఆఫ్‌లైన్ ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి కదా సార్. హ్మ్. అక్కడ హ్మ్. ఎళ్దామా అన్నట్టు అనుకునుండే. కానీ టైంకి లక్కీగా మీరు న్యూ బ్యాచ్ స్టార్ట్ చేశారని తెలిసింది. దెన్ శరత్ బ్రదర్ ఆయన గిట్ట ఆ ఇన్‌స్టిట్యూట్‌లోనే నుంచి ఓకే. ఆన్‌లైన్ ఇన్‌స్టిట్యూట్ ఇద్దరు పరిచయమయ్యాం. అట్లా నేను ఆయనకి సజెస్ట్ చేశాను. ఇట్లా వెంకట్ ట్యూట్ అని ఇట్లా ఒక సార్ చెప్తున్నాడు. ఇట్లా ఆ! డి ఇన్ డీటెయిల్‌గా ఉంటది సార్‌ది ఎక్స్‌ప్లనేషన్. అండ్ మామూలుగా అయితే తలుచుకుంటే మీరన్నట్టు 1 వీక్ 10 డేస్‌లో కూడా కంప్లీట్ చేయగలుగుతారు. బట్ మీరు తీసుకున్న కేర్ అయితే అసలు ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెన్ జీఎల్ అకౌంట్ క్రియేషన్ గాని, అది గాని జస్ట్ మనం ఒక 2-5 మినిట్స్‌లో చేసే వర్క్ గాని మీరు 3-4 డేస్ తీసుకుంటున్నారు. అంటే ఎంత డీటెయిల్‌గా ఉంటుందో అది మనము క్లియర్‌గా చూసాము. అండ్ ఇంటికెళ్ళాక ప్రాక్టికల్‌గా గిట్ట మాకు ఒక ఫుల్ ఒక క్లారిటీ వచ్చేసింది సార్. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు మనం సేమ్ అంటే లైక్ ఇంట్రడక్షన్ అని కాకుండా సో మన క్లాసెస్‌లో బ్రీఫ్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాం. అండ్ ఆల్సో మన క్లాస్ సెషన్ ఎంత టైం పడుతుందో ఆల్‌మోస్ట్ లైక్ అంటే ఒక క్లాస్ 1 ఎంత ½ టైం అవర్. చెప్పుకుంటున్నాం? ఆల్‌మోస్ట్ 1 ½ అవర్ సార్. ఇంకా కుదిరితే 2 అవర్స్ దగ్గర ఎళ్ళగలుగుతది. మీరు హ్మ్. అండ్ డౌట్ అనేది అసలు చాయిసే లేదు సార్ ఇగ. అంటే డౌట్ క్లియర్ కాలేదు అనే ఆప్షన్. ఇగ ఏదైనా ఫాల్ట్ ఉంటే మా స్టూడెంట్స్ నుంచే ఫాల్ట్ ఉంటది గానీ మీ సైడ్ నుంచి అయితే 100% ఇస్తారు సార్. యెస్. యెస్. అండ్ ఆల్సో మనం చెప్పుకున్న టాపిక్స్ సేమ్ యాస్ ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఏదైనా గూడా రియల్ టైమ్ సినారియోస్‌లోనే మనకి అంటే లైక్ మనం ఒక ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయడానికైనా, లేదు అనంటే ఒక కంపెనీలో జాబ్ వచ్చినప్పుడు సో మనం అక్కడ సర్వైవ్ అవుతామా లేదా? అంటే ఈటన్నిటికి క్వెషన్స్ మన ఈ ట్రైనింగ్‌లోనే ఆన్సర్స్ హ్మ్. రావాలి. రైట్? సో యెస్ సార్. ఇప్పుడు యెస్ సార్. మీరు ఎప్పుడైనా కూడా ఈ ఆర్ట్‌వర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసారా ఇంతవరకు? అంటే లైక్ సో డ్యూరింగ్ ద ట్రైనింగ్ కానీ, అంటే మన క్లాసెస్‌లో జాయిన్ అవ్వడానికి ముందైనా గానీ, ఎప్పుడైనా కూడా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసారా? ఒక్కసారైనా? చేయలేదు. చేయలేదు సార్. బట్ అప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది అసలు చాలా తక్కువుంటుండే. హ్మ్. బిఫోర్ ట్రైనింగ్. దెన్ ఓకే. ప్రెజెంట్ అయితే ఐయామ్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. యాహ్! పోనీ అంటే ఏ టైప్ ఆఫ్ ఏ ఐటెమ్ క్వెషన్స్ అడుగుతున్నారు? యాహ్! చెప్పండి ప్లీజ్. హ్మ్. ఏ టైప్ క్వెషన్స్? ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారు? అంటే లైక్ ఎలాంటి టాపిక్స్‌ని టచ్ చేస్తున్నారు అనేది ఏమన్నా ఐడియా ఉందా మీకు? అంటే ఆ టాపిక్స్‌ని మనం కవర్ చేసామా లేదా? అంటే లైక్ కవర్ చేశాను. మీరు ఆ కంపారిజన్ చేసుకున్నారా మోస్ట్‌లీ అని? అంటే మోస్ట్‌లీ బ్యాంక్ రికన్సిలియేషన్ ఆహ్, ఈ ఈ ఈ టాపిక్స్ మీద ఎక్కువ బాగా అడుగుతారని అంటే నేను తెలుసు. అంటే హ్మ్. మాక్ ఇంటర్వ్యూస్ కూడా చూశాను సార్. హ్మ్. అండ్ వర్క్ ప్రొఫైల్ మీద గిట బ్యాంక్ రికన్సిలియేషన్ మీద ఉంటది కదా సార్. అది యెస్. ఆల్‌మోస్ట్ యెస్. మీరు 1 మంత్ కవర్ చేశారు సార్ అది. 20 డేస్ మినిమమ్ 20-30 డేస్ దాకా. అది యెస్. ఇంతకన్నా డీటెయిల్ అయితే ఇంకా ఎవరు చెప్పరు సార్ నాకు తెలిసైతే. యెస్. మన బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? డిసెంబర్ ఐ థింక్ సార్. డిసెంబర్. సో హ్మ్. ఆల్‌మోస్ట్ మనం 45 ప్లస్ క్లాసెస్ చెప్పుకున్నాం. ఐ గెస్. ఇంకెక్కువనే ఎగ్జాక్ట్ అయింది సార్. కౌంట్ అని కాదు. 45 ప్లస్సే చెప్పుకున్నాం మనం. ఎక్కువనే అయింది సార్.
ఎక్కువనే అయింది. బట్ స్టిల్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌ని ఆల్మోస్ట్ ఇప్పుడు బ్యాంక్ రీకన్సిలియేషన్ అయితే వీ హావ్ కవర్డ్ మెనీ డేస్. సో, దాన్ని ఎస్ సార్. దాన్ని మనం థియరిటికల్‌గా ఎస్ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకున్నాం. అండ్ కొన్ని రియల్ టైమ్ సినారియోస్ తోటి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ మీ నుంచొచ్చే డౌట్స్ అది ఇంకొంచెం ఆహ్, ఎక్స్ అంటే లైక్ ఆ డిస్కషన్ కాస్త ఒక డిబేట్ లాగా మారి డేస్ గడిచిపోయాయి కూడా దానికి. రైట్? అవును. బట్ స్టిల్ అవును ఆ సార్. డిస్కషన్‌లో, ఆ డిబేట్‌లో సో, వి ఫౌండ్ సమ్ న్యూ టాపిక్స్ యాస్ వెల్. అవును సార్. బట్ ఏదైనా కూడా అంటే లైక్ డేస్ గడిచినా కూడా మనకి ఎంతో కొంత నేర్చుకున్నాం కాబట్టి దట్ వాస్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో ఎస్ సార్. సో ఎనీథింగ్ లైక్ మీరేదన్నా నేనిది ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? లైక్ ద వే ఆఫ్ టీచింగ్ కానీ, లేదు అంటే తీసుకునే ఎగ్జాంపుల్స్ కానీ, ఇంకోటి ఏదైనా కానీ. ఏదైనా నా ఇంప్రూవ్ సైడ్ నుంచి అయితే ఏం చేసుకోవాలి లేదు అని. సార్. లేదు సార్. నా సైడ్ నుంచి అయితే యూ ఆర్ 100% కరెక్ట్. యాహ్! ఎనీహౌ ఆల్ ది బెస్ట్ సాయి. సో, వితిన్ షార్ట్ ఓకే. పీరియడ్‌లో సేమ్ యాస్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇంకా రెస్యూమ్స్ కూడా మనం సో, ప్రిపేర్ చేసి నౌకరీలో అప్‌లోడ్ చేస్తాం. సో, యాస్ మచ్ యాస్ పాసిబుల్ సో, వితిన్ షార్ట్ పీరియడ్‌లో జాబ్ రావాలనే నేను అనుకుంటున్నాను. సో, అగైన్ మళ్ళీ వన్స్ జాబ్ వచ్చిన తర్వాత ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతారు? అండ్ మీ అవి ఫీడ్‌బ్యాక్ ఖచ్చితంగా ఖచ్చితంగా సార్. నాకు ఖచ్చితంగా తెలియాలి. అండ్ మీ ఫీడ్‌బ్యాక్ వన్స్ జాబ్ వచ్చింది అని చెప్పి ఒక గుడ్ న్యూస్ కూడా మీరు చెప్పాలి. సో, ఖచ్చితంగా నేను సార్. దానికోసమే ఖచ్చితంగా వెయిట్ చేస్తుంటాను. సో, ఆల్ ది బెస్ట్. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ.